నన్ను ఇక్కడ వరకు దేవుడు నడిపించి మీ మధ్యలో వాక్యం చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చి సజీవులకు నన్ను ఉంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు దేవుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి చిన్న ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నీ నామమునకు వేలాస్తుతులు స్తోత్రాలనైనా గొప్ప దేవుడు నా తండ్రి. అవునైనా తండ్రి, ఈ కాలాన్ని చూడక ఈ సమయాన్ని చూడక ఎంతమంది కాల వేగంలో కలిసిపోతున్నప్పటికీ నీ దేవా మమ్మల్ని అందరినీ దేవా సజీవ లెక్కలో నుంచి నీ సన్నిధానంలో విషయాన్ని కోరుతున్నాను. అవును దేవా తండ్రి, నేను మాట్లాడుచున్నగా నీ యొక్క పరిశుద్ధాత్మ నా తండ్రి నాకు తోడుగా ఉంచండి. నా తెలివి నా జ్ఞానం కాదు కానీ దేవా ఈ యొక్క మాటలు తెలుపుతుంది నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని నాకు సహాయంగా ఉంచి నాతో మాట్లాడించండి తండ్రి. వినిచిన తండ్రి వీళ్ళందరూ నా తండ్రి యొక్క వాక్యం ఉపయోగించుకునే వాళ్ళని సహాయం తెచ్చండి. ఆ వాక్యం ద్వారా తండ్రి మారించుకోండి తండ్రి. నీ ఎందుకు భయము భక్తి కలిగిన తండ్రి జీవించడానికి సహాయం తెచ్చండి. అవునైనా ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయం నేను కోరుచుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధానంలో ఉంచి దేవుడు చేసిన సృష్టి ఆయన ఏ విధంగా చేశాడు, సృష్టి ఆయనకి ఏ విధంగా లోబడిన విషయాలు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. చూడండి ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆగుదా ఇక్కడ ఆది ఎందు అన్న మాట స్టార్టింగ్ రాయబడింది కదా, మొదటగా రాయబడింది. ఆది ఎందు అంటే ఇక్కడ కాలానికి ప్రారంభం ముందు, అంటే సమయం లేదు, కాలము లేదు, స్థలము లేదు, ఏమీ లేదు, శూన్యంగా ఉంది. అర్థం చెప్పేది శూన్యంగా ఉంది. శూన్యం అంటే పదార్థం లేదు, శబ్దం లేదు, వస్తువు లేవు, ఏమి లేదు. పదార్థం అనంటే మనం ఏదైనా తయారు చేయడానికి మనకు కావలసిన వస్తువులు, దాన్నే పదార్థము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనకేమేమి కావాలి? ఇసుక కావాలి, ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, రాళ్ళు కావాలి, స్టీల్ కావాలి, ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు కావాలి. ఇది పదార్థం అని అంటారు. అంటే సృష్టికి ప్రారంభం కంటే ముందు పదార్థం ఏమి లేదు, శూన్యం. శూన్యం అంటేనే ఏమి లేదు అని అర్థం. అర్థమవుతుందా? నాకు కొంచెం మీరు ఆన్సరిస్తే నేను ఇంకా కొంచెం బాగా చెప్తాను. శూన్యం అంటేనే ఇంకా ఏమి లేదు అని అర్థం. ఖాళీ. ఆది అన్న మాట ఏ మాట అయితే ఉందో ఆ మాటకు ముందు ఏమన్నానంటే శూన్యం, ఏమి లేదు, కాలం లేదు, సమయం లేదు, శబ్దం లేదు, సౌండ్స్ లేవు, ఏమి లేవండి. ఆది అన్న మాటకు ముందు ఏమి లేదు. మనకి ఏదైనా తయారు చేయాలంటే మనకు వస్తువులు కావాలి. వస్తువులు తయారు చేయడానికి కావాల్సిన సామాన్లు కావాలి. కానీ దేవుడికి ఏ పదార్థం అవసరం లేదు, దేవుడికి ఏ వస్తువు అవసరం లేదు. ఆయన మాటే పదార్థాన్ని సృష్టించగలదు. ఆయన మాట చాలా సృష్టిలో ఒక పదార్థం కావాలి అని అంటే ఆ పదార్థం అయిపోతుంది. ఏదైనా సృష్టి అయిపోతుంది ఆయన మాటతో. ఆయన మాట మాత్రం చాలు పదార్థం అవ్వడానికి. పనికిరాని పదార్థాన్ని కూడా ఆయన పనికొచ్చే పదార్థంగా చేయగలడు. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మంది అంటారు, ఒక మనిషి పట్టుకుని నువ్వు ఏం పనికి రావాలా, నువ్వు చదువుకునే దండగా, జాబ్ లేదు, ఏం లేదంట. వాడు సడన్గా ఒకసారి పనికొచ్చే వాడు తయారైపోతాడు. ఎలా? దేవుడు ఒక్క మాట చాలు ఒక మనిషిని మార్చడానికి. వాడు ఇప్పుడు పనికొచ్చేవాడు ఉన్నాడు, దాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. అలాగే ఆది సృష్టి ప్రారంభం ఏమీ లేదండి, ఖాళీ, మొత్తం శూన్యం, పదార్థం లేదు. పదార్థం ఉంటే ఒక వస్తువు తయారు చేయడానికి. పోయి స్థలం ఉందా? స్థలము లేదు. ఏమి లేని సమయంలో
అంటే పదార్థం లేదు, స్థలము లేదు, సమయం లేదు, శబ్దం లేదు, సృష్టి ఆరంభమే లేదు. అంటే సృష్టి ఆరంభం కంటే ముందే దేవుడు ఉన్నవాడు. అర్థమవుతుందా? దేవుడు సృష్టి ఆరంభం కంటే ముందే ఉన్నవాడు అన్నవాడు. ఆయన శాశ్వతంగా ఉండబోయేవాడు, ఉన్నవాడు. ఆది అనే మాటతోనే సృష్టి ప్రారంభమవుతుంది. చూడండి, ఆది అనే మాటకు ముందు ఏమీ లేదు. ఆది అనే మాటతోనే సృష్టి స్టార్టింగ్ అవుతుంది, ప్రారంభం అవబోతుంది. అర్థమవుతుందా? ఆది అన్న మాటకు ముందు ఏమి లేదు. ఆది అన్న మాటతోనే సృష్టి స్టార్ట్ అవబోతుంది, సృష్టి ప్రారంభం అవబోతుంది. అలాంటి ఏమి లేని సమయంలో, శూన్యం అంటే సమయం లేదు, స్థలం లేదు, పదార్థం లేదు, ఇలా ఏమి లేని శూన్యం నుండి, కాలి నుండి దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఆది అందు అనే మాట కంటే ముందు ఏమి లేదు, ఆ పదముతోనే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆది అన్న తర్వాత ఏ పదం ఉంది? దేవుడు అన్న పదం ఉంది. ఇక్కడ దేవుడు అని అంటే ఒక్కరే అని అనుకుంటాం మనం, కరెక్టే మనం అనుకున్నది. కానీ దేవుడు అన్న పదం హీబ్రూ భాషలో ఎలోహిం అని అంటుంది. ఎలోహిం అని అంటే దేవుళ్ళు. దేవుళ్ళు అంటే ముగ్గురు వేరు వేరు కదా అని మనం అనుకోకూడదు. ముగ్గురుగా ఉన్న ఏకదేవుడు. ముగ్గురుగా ఉన్న ఏకదేవుడు అంటే మీకు అర్థమవుతుందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొక్కజొన్న గింజ భూమిలో విత్తగానే మొలకెత్తుతుంది, వస్తుంది, అది ఫలిస్తుంది. ఫలించినప్పుడు మొక్కజొన్న కానికి పైన ఏముంటుందండి? తోడు ఉంటుంది. దాని తర్వాత లోపల ఏముంటది? గింజలు ఉంటుంది. ఆ గింజ లోపల ఏముంటది? చిగురు ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తున్నా. చిగురు ఉంటుంది. ఒకటే గింజనే కానీ మూడు భాగాలు ఉన్నాయి చూడండి, వేరు వేరుగా ఉన్నాయి. కానీ మనం దీన్ని మొక్కజొన్న కంకులు అంటామా, మొక్కజొన్న అంటామా? అలాగే దేవుడు మూడు పాత్రలుగా వ్యవహరిస్తూ ఒకడే దేవుడుగా ఉన్నాడు. మూడు వేరు వేరు వ్యక్తులుగా ఉంటూనే ఏక దేవుడుగా ఉంటున్నాడు. హీబ్రూ భాషలో ఎలోహిం అన్న మాటకు దేవుడు అన్న మాట కరెక్ట్ గానే తర్జుమా చేశారు మన బైబిల్లో. త్రియేక దేవుడు అని అర్థం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. ఏదో రాష్ట్రంగా మనం తర్జుమా చేశారని అనుకో, తెలుగులో వచ్చేసరికి దేవుడు అన్న పదాన్ని ఉపయోగించారు. అదేవిధంగా చూడండి, దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగా మూడు వ్యక్తులుగా ఉంటూ ఒకే దేవుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. అర్థమైందా? ఈ ముగ్గురు ఈ సృష్టిని చేశారా లేకపోతే ఒక్కరే చేశారా అని అంటే, ఈ సృష్టిని చేయడానికి ముగ్గురు పని చేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సృష్టిని చేశారండి. తండ్రి అయిన దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏ ఆలోచన ఉంది? సృష్టిని ఈ విధంగా చేయాలి, ఇలా చేయాలి, ఇలా అందంగా చేయాలి అన్న ఆలోచన ఎవరికి అని అంటే, తండ్రి అయిన దేవుడికి ఆలోచన ఉంది. తండ్రి అయిన దేవుడికి ఆలోచన ఉంటే ఆ భూమిని ఆకాశాన్ని ఇలా చేయాలన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నప్పుడు, ఈ భూమిని సృష్టిని చేయడానికి ఇంకొక ఆయన కావాలి. ఆకాశం ఆయన ప్రణాళిక చూడండి. ఆకాశం చేస్తే ఆకాశంలో ఏమేమి ఉండాలన్న ఆయన ప్రణాళిక అంటే, ఆకాశంలో ఏమి ఉండాలనుకున్నాడు ఆయన? ఆకాశంలో సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి, సౌర మండలాలు ఉండాలి. ఇది ఆయన ఆలోచన. మరి భూమి ఆయన ప్రణాళిక ఏమిటి? భూమి కూడా చేయాలి కదా ఆయన ప్రణాళిక కదా. మరి భూమి ఆయన ప్రణాళిక ఏమిటి? భూమి వనరులతో నిండి ఉండాలి ఆయన ప్రణాళిక. మనుషులతో నిండి ఉండాలి. చెట్లు, మొక్కలు, జంతువులు, నేల మీద ప్రాకు జంతువులు, ఈ భూమి వ్యవసాయ యోగ్యంగా ఉండాలి. ఈ భూమి తనంతట తానే మంచు కురిపించాలి. ఇవన్నీ ఎవరి ఆలోచనలు? దేవుడి ఆలోచనలు. ఇప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని బయట ఉన్నట్టుగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆయన మనలో ఆలోచనలు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయాలి.
నేను చెప్పేది మీకు. ఇప్పుడు ఆ ఆలోచనలు అన్నిటినీ బయట క్రియేట్ చేయాలి. దేవుడి వల్ల ఉన్న ఆలోచన ఆయన ప్రణాళిక ఉన్నట్టుగా సృష్టించాలి. అంటే ఆయన నన్ను ఉన్నట్టుగా క్రియేట్ చేయాలి. అందుకే చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రిజర్వ్ బ్యాంక్ అందరూ తెలుసు మనకి. అంటే డబ్బులు తయారు చేసే ఒక మిషన్, ఒక వ్యవస్థ గవర్నమెంట్ పెట్టింది, మనకు తెలిసి ఇదంతా. అయితే ఆయనకి ఒక ఆలోచన ఉంది. ఏ ఆలోచన? ఒక ఆలోచన వచ్చింది, ₹1 బిళ్ళ ఇలా తయారు చేయాలి, ఇలా మాత్రమే, అంటే ఈ సైజులో మాత్రమే చేయాలి. అది ₹1 బిళ్ళ కానీ ₹2 కాయిన్ కానీ అని ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన ఉంటుంది? ఈ రూపాయి కాయిన్స్ మీద ఇలా బొమ్మలు ఉండాలి, ఈ ₹2 అనే డిజైన్ ఇలా ఉండాలన్న ఆలోచన ఆ యొక్క డబ్బులు క్రియేట్ చేసే వాడికి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాడు క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఆ మిషన్ దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నాకు కలిగింది అనుకోండి ఒక ఆలోచన, నాకు రాదు తయారు చేయడం అంటే నేను దేవుడికి రాదని అనట్లేదు. ముగ్గురుగా ఉన్నారు కాబట్టి దేవుడి ఆలోచన ఏంటి? సృష్టి ఇలా చేయాలి అంటే దేవుడి ఆలోచన. అంటే ఈ భూమిని క్రియేట్ చేయడానికి మరో వ్యక్తి కావాలి. ఆయన ఎవరు చెప్పండి? ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు తండ్రి అయిన ఆలోచనని ఉన్నట్టుగా బయట క్రియేట్ చేయాలంటే కావాల్సింది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఉన్నట్టుగా బయట క్రియేట్ చేయాలి. ఇప్పుడు తండ్రి అయిన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో యేసుక్రీస్తు వారి ఆలోచనలు కూడా అలా విధంగానే ఆ ప్రణాళికలు అలాగే ఉండాలి. అలా ఉంటేనే సృష్టి దేవుడు అనుకున్నట్టుగా వస్తుందండి. ఇప్పుడు దేవుడి ఆలోచన, తండ్రి అయిన దేవుడి ఆలోచనలకి యేసుక్రీస్తు వారి ఆలోచనలకి డిఫరెన్స్ వచ్చాయనుకోండి, దేవుడి ఆలోచనలు సరిగా రావండి. వేరుగా వస్తుంది. అందుకని చూడండి, దేవుడు ఆదిలోని దేవుడు భూమి ఆకాశము సృజించను అన్న మాట ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, దేవుడికి అది అర్థమయ్యే క్రియేట్ చేసిన తర్వాత ఇది మంచిది అని అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుడు దీన్ని చూడగానే ఇది మంచిది అంటే నా ఆలోచనకు తగ్గట్టు ఇది క్రియేట్ చేయబడింది కాబట్టి దీంట్లో ఏ మిస్టేక్ లేదు, ఇది మంచిది అని అన్నాడు దేవుడు. అదే మన మధ్యలో అనుకోండి, ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి. ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళకి ఒక విధంగా ఆలోచనలు ఉంటాయి, కట్టేవాడికి ఇంకో ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు కట్టేవాడు కట్టించుకున్న వాడి ఆలోచనలకు కొన్ని ఆలోచనలు అటు ఇటు చేసి ఇలా కడితే బాగుంటుంది, ఇలా కడితే బాగుంటుంది అని ఆలోచనలు ఉంటాయి కదా. కానీ తండ్రి అయిన దేవుడికి, యేసుక్రీస్తు వారి దేవుడికి ఆలోచనలో డిఫరెన్సే లేదు. ఒక్కసారి తీసుకున్న నిర్ణయం చేంజ్ అవ్వదు. ఇద్దరు ఆలోచనల విధానం, ఇద్దరు ప్రణాళికలు ఒకేలా ఉంటాయి. ఒక్కసారి ఫిక్స్ అయిన నిర్ణయం చేంజ్ అవ్వదు. ఈ సృష్టి దేవుని యొక్క ప్రణాళిక. అందుకే చూడండి, ఈ ఆలోచన అన్నిటినీ దేవుడు కలిగి ఉన్నప్పుడు ఆ ఆలోచన విధానాన్ని మాత్రమే క్రియేట్ చేసి ఉన్నట్టుగా సృష్టించాడండి దేవుడు. తండ్రి అయిన దేవుడికి సృష్టి గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయని అంటే, భూమిని సృష్టించాలి, ఆకాశమును సృష్టించాలి. ఆకాశములు అంటే ఇక్కడ 3 వస్తాయి. నేను ఇప్పుడు ఆకాశములు అంటే 3 గురించి వివరించాను, కానీ కొన్ని విలువైన సంగతులు నేను వివరిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఆకాశముల గురించి అన్న పదాన్ని నేను ఈ యొక్క మాటను ఎప్పుడైనా లాస్ట్లో నేను వివరిస్తాను. సూర్యుని చేయాలి, భూమిని చేయాలి, చంద్రుడిని చేయాలి, ఆకాశ నక్షత్రములను చేయాలి, సౌర మండలాలను చేయాలి. ఇప్పుడు దేవుడు భూమిని గురించిన ప్రణాళిక, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్తా చూడండి. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగాలి, అదే విధంగా సూర్యుని చుట్టూ కూడా తిరగాలి. ఇది మనం ఎక్కడో విన్నట్టుంది కదా. మన చిన్నప్పుడు స్కూల్లో ఉంటాం, టీచర్లు చెప్పింటారు, అది ఎక్కడి నుంచి, సైన్స్ ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ఇక్కడి నుంచే తీసుకోబడింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగాలి. ఇది దేవుడి ప్రణాళిక. భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు ఒక పగలు ఒక రాత్రి అవుతుంది. అంటే 24 గంటలు మనం ఏమంటాం? ఒక రోజు అని అంటాం. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని
జనవరి వస్తుంది, జనవరి పోతే ఫిబ్రవరి వస్తుంది, ఫిబ్రవరి పోతే మార్చి వస్తుంది, మార్చి పోతే ఏప్రిల్ వస్తుంది. ఇలా కాలం మారుతూ ఉంటుంది. ఈ కాలం మారుతూ, ఈ నెలలు మారుతూ ఉన్నప్పుడు మనకి ఎండాకాలం మారుతూ ఉంటుంది, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పోతుంది, చలికాలం. ఇలా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా మనకి కాలాలు మారుతూ ఉంటాయి. మన కాలాలు మారుతున్నప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే దేవుని ప్రణాళిక ఆయన చిత్తంలో నెరవేరుతుందని మనకు అర్థం కావాలి. మనకు రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? దేవుని ప్రణాళిక ఉన్నది ఉన్నట్టు జరుగుతూ ఉందని అర్థం చేసుకోవాలి మనం. ఇలా భూమి సూర్యుని చుట్టూ రౌండ్గా ఒక్కసారి తిరిగితే మనకి 365 రోజులు అవుతాయండి. 365 రోజులు అయితే మనకు ఒక సంవత్సరం, అంతేనా? 365 రోజులు తిరిగితే ఒక సంవత్సరం అవుతుంది. ఇలా భూమి సూర్యుని చుట్టూ ఇలా తిరిగి రావడానికి ఎన్ని కిలోమీటర్లు పడుతుందో తెలుసా? 94 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్దది సూర్యుడు. అర్థమవుతుంది ఆయన ప్రణాళిక ఎంత పెద్దగా ఉందో. భూమికి సూర్యుడికి డిస్టెన్స్ ఎంత ఉందాయా, దూరం ఎంత ఉందాయా అంటే 14,96,00,000. ఇది సైన్స్ ఇన్ఫర్మేషన్, బాగా వినాలి. ఇది సైన్స్ ఇన్ఫర్మేషన్. సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్ దూరం ఎంత అయ్యా మీరు అడిగితే 14,96,00,000. ఇది సైన్స్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంత దూరం ఉండాలని ఎవరు పెట్టారు? దేవుడు. దేవుడు పెట్టాలి. దేవుడు ప్రణాళిక. ఇది రౌండ్గా తిరగాలన్నది దేవుడి ప్రణాళిక. మరి దేవుడు ఇంత దూరం ఎందుకు పెట్టాడంటే దేవుడు ఈ భూమి సూర్యునికి దగ్గర ఉందనుకోండి ఏమవుతారు? మనకి 43 డిగ్రీల ఎండ ఉంటేనే చిన్న చిన్న ముసలు ఏమవుతారంటే ముసలు పెట్టలా రాలిపోతున్నారు బాబు. ఒక్క 7 డిగ్రీలు ఎక్కువ కొట్టింది అనుకోండి ఉన్న మనం కూడా అదే ప్రకాశం కూడా చెట్టుకున్న రాకులాగా రాలిపోతాం. దేవుడు ప్రణాళిక చూడండి. సూర్యుడికి భూమికి ఇంత డిస్టెన్స్ ఉండాలి కరెక్ట్ గా అన్నది దేవుడి ప్రణాళిక. నువ్వు 360 రోజులు నువ్వు తాగకుండా తిరిగి ఒక సంవత్సరం అవుతుందా అన్నది దేవుడి ప్రణాళిక. మనకు రోజులు, సంవత్సరాలు, నెలలు గడుస్తున్నాయంటే దేవుడి ప్రణాళిక ఎంత పక్కా జరుగుతుందో ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నాం? రోజులు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి అనుకుంటున్నాం, కానీ దేవుడి ప్రణాళిక పర్ఫెక్ట్ గా జరుగుతుంది, కరెక్ట్ గా జరుగుతుందని మనం గ్రహించలేకపోతున్నాం. అర్థమవుతుందా? చూడండి, 94 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని భూమి తిరగాలంటే భూమి ఎంత స్పీడ్తో తిరగాలి? మరి 365 రోజులు ఏంటి 94 కోట్ల అనేది వస్తుంది. ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరగాలండి భూమి? 2,58,00,000 తిరగాలి ఒక రోజుకి. మరి ఒక గంటకి ఎంత స్పీడ్గా తిరగాలి భూమి సూర్యుని చుట్టూ? ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు తిరగాలంటే 1,07,600 కిలోమీటర్లు తిరగాలి ఒక గంటకి. మరి ఒక గంటకి 1,07,600 కిలోమీటర్లు తిరగాలంటే భూమి స్పీడ్ ఎంత ఉండాలి? భూమి తిరుగుతుందని తెలుసా? భూమి తిరుగుతుందన్న విషయం తెలుసా? అలాంటప్పుడు గంటకి భూమి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరగాలి? గంటకి 1,07,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరగాలి. ఇంత స్పీడ్ తిరిగితే మనకి కాలాలు మారుతాయి, రోజులు మారుతాయి, గంటలు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి. దేవుడి ప్రణాళిక. ఆది అని దేవుడు భూమి ఆకాశంలో సృజించిన దానికి ఆకాశంలో ఏమేమి పెట్టాలి అంటే సూర్యుని పెట్టాలి, చంద్రుని పెట్టాలి, నక్షత్రాలను పెట్టాలి, సౌరమండలాన్ని పెట్టాలి. ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరగాలన్నది కూడా ఆయన ప్రణాళికనే. అర్థమవుతుందా? ఇంత స్పీడ్గా తిరగాలన్నది కూడా దేవుడి ప్రణాళిక. అంత స్పీడ్ మనం ఏమన్నా మనకి ఏమన్నా అర్థమవుతుందా? మనం ఒక స్పీడ్ బైక్ మీద వెళ్తేనే చిన్నగా ఏమంటాం? అలాంటిది 1,07,600 కిలోమీటర్ల స్పీడ్ గంట ఒకసారి ఊహించండి. ఒకసారి అదే పంతి భూమి గ్లోబ్ లో ఉంటుంది కదా, గ్లోబ్ మన ఈ వీధుల్లో కనుక అలా ఎరిగి వెళ్ళిందనుకోండి మన ఇల్లు ఉండవు, చెట్లు ఉండవు, ఏముండవండి. అంత స్పీడ్ ఎవరు మనకి ఏమన్నా అర్థమవుతుందా? ఎవరికన్నా అర్థం చేసుకోగలరంట స్పీడ్ ని.
ఆ స్పీడ్ మన మైండ్లోకి ఏమన్నా అర్థమవుతుందా? దాని స్పీడ్ మనం ఊహించగలుగుతున్నామా? అంత స్పీడ్. మరి దాని చుట్టుకొలత ఎంత పెట్టారు, దాని పరిమాణం ఎంత ఉన్నది, దాని విస్తీర్ణం ఎంత ఉన్నది. భూమి ఈ గ్లోబ్ ఆకారంలో ఉంటుందండి, రౌండ్ షేప్ లో ఉంటది. అయితే భూమి ఎంత శాతం ఉంటుంది అంటే 29% మాత్రమే ఉంటుంది గ్లోబ్. మరి మిగతాది ఏముంటది? మిగతాది ఏముంటదంటే మిగతా 70% నీరు మాత్రమే ఉంటది. ఈ భూమి అనే గ్లోబ్ని ఏంటి ఎలా చేశాడంటే దేవుడు 30% భూమి ఉంటే మిగతా 70% నీళ్లు ఉన్నాయి. 1400 కోట్ల విస్తీర్ణం భూమి ఉంటే మిగతా 36 కోట్ల విస్తీర్ణం వాటర్ ఉంది గ్లోబ్ లో. కొంచెం ట్రిప్ తీయాలి నార్మల్గా. అర్థమవుతుందా? భూమి 30% మాత్రమే ఉంది గ్లోబ్ మీద, ఆయన సృష్టి. మిగతాది ఏమున్నాయి అని అడిగితే మొత్తం నీళ్ళే ఉన్నాయి. మరి ఈ భూమి దేవుడు వేలాడదీసినప్పుడు దాని వెయిట్ కూడా చెప్పింటాడుగా, తన వెయిట్ ఇంత ఉండాలనుకునేటాడుగా. దేవుడు భూమిని చేసినప్పుడు దాని వెయిట్ ఇంత ఉండాలి అన్నది దేవుడి ప్రణాళిక కూడా ఉండాలిగా. నేను చెప్పేవాడిని సైన్స్ ఇన్ఫర్మేషన్ అండి. చదువుకున్న పిల్లలు ఉంటే ఏమైనా ఉంటే రాష్ట్రాలు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు బాగా గమనించండి, దేవుడు ఈ భూమిని చేసినప్పుడు భూమి శూన్యంలో వేలాడుతుంది అన్నప్పుడు ఎంత వెయిట్ తో ఆయన ఈ భూమిని చేసి ఉండాలి. ఇంత చెట్లను, చేమలను, ఇళ్లను, పెద్ద పెద్ద బిల్డింగ్లను ఇంత భూమి వస్తున్నప్పుడు దాని వెయిట్ ఎంత ఉండాలని అనుకుంటున్నాడు ఆయన, ఎంత ఉండాలని పెట్టింటాడు ఆయన. దాని వెయిట్ మన మైండ్కి అర్థం కాదండి. కాలి భూమికి ఈ గాల్లో వేలాడుతున్నది, శూన్యంలో వేలాడుతున్నది 600 కోట్ల కిలోగ్రాముల భూమి వెయిట్. అర్థమవుతుందా? అంత పెద్ద భూమి శూన్యంలో ఎలా వేలాడదీశాడు? ఆయన జ్ఞానం చూడండి, ఆయన జ్ఞానం ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఆయన జ్ఞానం మనకి ఏమైనా అర్థమవుతుందా? అందుకని దేవుడు ఏమంటారంటే యాకోబు పత్రికలో ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. మీలో ఎవరికైనా జ్ఞానం కొలువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరికైనా, ఈ జ్ఞానంతో మనం ఏం చేయాలి? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. మీలో ఎవరికైనా జ్ఞానంగా ఉన్నవాడు నన్ను అడగండి అయ్యా అని దేవుడు అంటున్నాడు. మన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దేవుడి దగ్గరకు వస్తున్నామా? ఇవి తెలుసుకోవడానికి జ్ఞానం ఇస్తున్నాడు మనకి. జ్ఞానం ఆయన ప్రణాళిక, ఆయన సృష్టిలో జరిగే ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి జ్ఞానాన్ని ఇస్తే నా దగ్గరికి రానన్నాడు. మనం ఏమన్నా ఆయన దగ్గరికి వస్తున్నామా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి? ఆయన ఊరికే మాటలు చెప్పలేదని బైబిల్లో మాటలు రాయించలేదు. జ్ఞానం కూడా ఉంటే నా దగ్గరికి రా అన్నాడు. అది లోక జ్ఞానం కాదు, దేవునికి సంబంధించిన జ్ఞానం. దేవుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం నేను ఇస్తాను, నా దగ్గరికి రానన్నాడు ఆయన. ఇంత బరువుని శూన్యంలో వేలాడదీశాడంటే ఆయన జ్ఞానం ఎంత ఉండాలి? ఆయన జ్ఞానం మనకి ఏమన్నా అర్థమవుతుందా? ఆయన మహత్కార్యం మనకి ఏమన్నా అర్థమవుతుందా? ఇది భూమి మీద ఆయనకి కలిగి ఉన్న ప్రణాళిక అనేది. భూమి మీద భూమి ఏ విధంగా తిరగాలి, ఎంత స్పీడ్తో తిరగాలి, సూర్యుని చుట్టూ ఎలా తిరగాలి, ఎన్ని రోజులు తిరగాలన్నది దేవుడి ప్రణాళిక. దేవుడు ఈ భూమి మీద ఇంత ప్రణాళిక ఉంటే మరి సూర్యుని మీద ప్రణాళిక ఏమిటి? ఎంత పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు ఆయన ప్రణాళిక. ఒక్క మాటతో భూమి అలా తిరుగుతూ ఉందండి. దేవుడు ఇచ్చిన ఒక మాటతో. మరి ఒక్క మాటతో మనం మారుతున్నామా?
ఒక సృష్టి దేవుని మాటకు ఒక మాటకు లోబడినట్టే మరి మానవుడు దేవుని మాటతో లెక్కలేదని జనాలు. ఎంత భయంకరంగా ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద భూమి అయిన మాట వింటున్నప్పుడు నడుచుకుంటే మనుషులమండి దేవుని మాట వినట్లేదు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. ఒక మాటకు లోబడిన అవన్నిటిని వదిలేసి దేవుడు ఎవరి మీద కేంద్రీకరించిన దృష్టి తెలుసా? మానవుల మీద ఆయన కనే దృష్టి ఉంది. అర్థమవుతుందా? ఇంత గొప్ప సృష్టిని వదిలేసి మానవులకు ఇంపార్టెంట్ ఇస్తున్నాడు దేవుడు. పాపంలో బ్రతుకుతున్న మానవుని ఇంపార్టెన్స్ ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఏముంది మనలో ఆయన దృష్టించడానికి? ఏమైందని మనలో ఆయన దృష్టించడానికి చెప్పండి. అంత పెద్ద విశ్వం, అంత గొప్ప విశ్వాన్ని వదిలేసి మానవుని ఆయన దృష్టి మానవుని మీద ఉందంట. మరి భూమికే అంత ప్రణాళిక ఇచ్చినప్పుడు దేవుడు సూర్యుని కూడా ఇవ్వాలిగా. మీకు అర్థమవుతుందా? సూర్యుడి నుంచి వచ్చే ఎండ మనకి శక్తినిస్తుంది. ఇది దేవుడి ప్రణాళిక. ఈ ఎండ లేకపోతే మనుషులు బ్రతకడం కష్టం తెలుసా? సైన్స్ ఎండ ద్వారా మనకి డి విటమిన్ వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఎండ ఎక్కువైతే మనిషి చచ్చిపోతాడు, ఎండ లేకపోతే కూడా మనిషి చచ్చిపోతాడు. ఈ రెండింటి మధ్య మానవుడు బ్రతకాలంటే దేవుడి ప్రణాళిక. ఎండ ఎక్కువైతే మానవుడు చచ్చిపోతాడు, ఎండ లేకపోతే మొక్కలు చచ్చిపోతాయి, మానవుడు చచ్చిపోతాడు. ఈ రెండింటి వల్ల మానవుల జీవితం కదలాడుతుంది. చూడండి, ఇది ఎవరు పెట్టారంటారు? దేవుడు. ఎంత పర్ఫెక్ట్ గా చూడండి. అది కాకుండా ఎక్కువైతే మానవుడుగా చనిపోతారని తెలిసే కరెక్ట్ గా ఎండను మనకి ఇస్తున్నాడు. ఎండ లేకపోతే కూడా మానవుడు చనిపోతారనడానికి ఆయన పర్ఫెక్ట్ గా మనకి ఎండ ఇస్తున్నాడు. చూడండి, భూమి ఇలా తిరగాలి, ఇంత విస్తీర్ణంలో తిరగాలి, ఇంత స్పీడ్గా తిరగాలన్న దేవుడి ప్రణాళిక అయితే, సూర్యుని చుట్టూ భూమి తిరగాలన్నది దేవుడి ప్రణాళిక అయితే, సూర్యుడు మానవులకి ఇంత ఎండ ఇవ్వాలి, ఇంత శక్తిని ఇవ్వాలి, ఎండ ద్వారా కూడా మనుషులకు ఆరోగ్యం ఇవ్వాలన్నది దేవుడి ప్రణాళిక. ఇప్పుడు ఎండ చెప్పలేదు ఇందాకనే. ఇప్పుడు ఎండ 43 డిగ్రీల నుంచి ఒక 7 డిగ్రీలు ఉన్నాయనుకోండి, అన్నం ఇంట్లో ఇప్పుడు 43 డిగ్రీలు ఉంటాయో మనకి ఏసీలు కావాలి. ఎండాకాలం వేసినప్పటికీ కూల్ వాటర్తో స్నానం చేయాలని అంటాం మనం. అలాంటిది ఒక 7 డిగ్రీలు పెరిగి 50 డిగ్రీలకు వచ్చింది అనుకోండి ఎండ, వేడుకు రాలేము. అసలు వేడి కోసం మనం ఉంటామా? అలాంటిది భూమికి సూర్యుడి డిస్టెన్స్ కరెక్ట్ గా ఉంది. ఒకవేళ భూమి దగ్గరికి వెళ్ళినా, సూర్యుడు భూమి దగ్గరికి వచ్చినా భూమి అలా మాడిపోతుందండి. ఇది ఎప్పుడు జరగదు అనుకోండి. నేను చెప్తున్నా మీకు, అంత పర్ఫెక్ట్ గా ఆయన సృజించాడు అని చెప్తున్నా మీకు. మొక్కలు ఎలా చనిపోతాయి? ఎండ లేకుండా చనిపోతారు అని అంటారు కదా. మానవునికి ఎండ లేకపోతే చనిపోతారంటే చనిపోతారు. విటమిన్ డి విటమిన్ లేకపోతే మనిషి యొక్క ఎముకలు ఏమైందంటే విరగడం స్టార్ట్ చేస్తే డి విటమిన్ లోపం, అంటే కాలుష్యం తప్పేది ఎముకలకి. మానవులకు డి విటమిన్ ఎప్పుడు దొరుకుతుంది అంటే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు డి విటమిన్ దొరుకుతుంది. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఎండలో డి విటమిన్ దొరుకుతుంది. ఈ డి విటమిన్ కనుక మనిషికి లోపిస్తే ఏమవుతుందో తెలుసా? ఎముకలకి కాలుష్యం తప్పలేదు. కాలుష్యమే ఎముకలకి బలం. ఈ కాలుష్యం లేకపోతే మానవుల ఎముకలు చిన్న చిన్నగా బలహీనపడతాయండి. దేవుడి ప్రణాళిక చూడండి. ఎండలో కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఆయన ఎంత శక్తిని ఇస్తున్నాడు మనుషులకి. మానవులకి ఎండ లేకపోతే, ఈ యొక్క డి విటమిన్ లేకపోతే మనుషులకు ఎముకలకు బలమైనది రాదు, ఈ కాలుష్యం రాదు, దొరకదు. ఈ కాలుష్యం దొరకకపోతే ఎముకలు బలహీన పడతాయి. బలహీన పడితే ఏమవుతుందంటే మనిషికి శక్తి కోల్పోవడం స్టార్ట్ అవుతాడు. మనిషిని ఇలా దొబ్బితే ఏమవుతుందంటే ఎముకలు ఇరిగిపోతాయి కింద పడ్డప్పుడు. ఈ కాలుష్యం దొరకకపోతే, ఎండ నుంచి వచ్చే కాలుష్యం దొరకకపోతే, అర్థమవుతుందా? ఇలా ఏమవుతుందంటే మనిషి ఇలా క్షీణిస్తూ ఎండ లేకపోవడం వల్ల టెన్షన్ వస్తుంది, చిరాకు పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. ఇలా ఇవన్నీ కమ్మేసినప్పుడు ఏమైందంటే మానవుడు మరణానికి దగ్గర అవుతాడు.
దానికి ఎక్కడి నుంచి ఆహారం తయారు చేసుకోగలుగుతాయి అంటే ఎండ నుంచే. ఎండ నుంచే ఆ మొక్కలకి ఆహారం అవంతులు తయారు చేసుకోగలరు. ఇలా తయారు చేసుకున్నప్పుడే ఎండ నుంచి వచ్చిన ఆ శక్తినే మొక్కలు అలా బ్రతుకుతా ఉన్నాయండి. అలాంటప్పుడు ఈ యొక్క సూర్యుడు కూడా ఆయన నియమం ఉందిగా, మరి ఈ సూర్యుడు కూడా తిరుగుతున్నాడా అంటే తిరుగుతున్నాడు. మీకు దాంట్లో రిఫరెన్స్ చూసిన ఎలా తిరుగుతున్నాడు మాకు ఆధారాలు కావాలా అని మీరు అడిగితే ఒకసారి చూడండి ఒకసారి. భూమి మీద సూర్యుడు కూడా తిరుగుతున్నాడు అంటే ఎస్, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం 3వ లైన్ చదవండి ఒకసారి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి. అతడు అంటే ఎవరు? సూర్యుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుడు వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదములందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతడి వేడికి మరుగైనది ఏదీ లేదు. అర్థమవుతుందా? సూర్యుడు తిరుగుతున్నాడు అన్న దానికి రిఫరెన్స్. సూర్యుడు తిరుగుతున్నాడా? ఆయన ప్రణాళిక ఎండలో ఎంత పర్ఫెక్ట్ గా జరుగుతుందో ఆయన ప్రణాళిక ఎండ విభాగం ఎంత పర్ఫెక్ట్. సూర్యుడు కూడా తూర్పున ఉదయించి పడవ అస్తమించాలన్నది కూడా ఆయన ప్రణాళికనే. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు తిరుగుతున్నాడు. ఇంకొక వచనం చూపిస్తాను మీకు, చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి చదవండి ఒకసారి. యెహోవా ఇశ్రాయేలుగా అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు పిలుచుండగా యెహోషువ యెహోవాకి ఇలా ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. నిలిచిపో అంటే అర్థం ఏంటి? నిలిచిపో అంటే ఇప్పుడు అలా వెళుతున్న వ్యక్తిని నువ్వు ఆగు అంటే అర్థం ఏంటి? వెళుతున్నాడు నడుస్తున్నాడని అర్థంగా ఆగిపోవాలంటే. అలాగే సూర్యుడు కూడా నిలిచిపో అన్న మాటకు తిరుగుతున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? ఆయన సూర్యుడిని అలా తిప్పుతూ ఉన్నాడు. తూర్పు నుంచి పడవ వరకు నువ్వు తిరగాలి అన్న ప్రణాళిక ఈ సూర్యుడు మీద లేదు. చూడండి, దేవుని మాటను తిరస్కరించలేదు. చూడండి, అర్థమవుతుందా మీకు? దేవుని మాట ఎంత పర్ఫెక్ట్ గా సూర్యుడు వింటున్నాడు. ఇంత పర్ఫెక్ట్ గా ఈ సృష్టి అంతా ఆయన మాటకు లోపడుతూ నడుస్తూ ఉంటే మానవ మాట దేవునికి మాటకు లోపడకుండా తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడండి. ఈ సూర్యుడు ఎంతగా పొగబలమంటున్నాడు తెలుస్తారు ఉన్న చోట. ఎంతగా పడుతున్నాడో తెలుసా? గోళం పైన సూర్యుడికి ఒక పొర ఉంటుందండి. ఆ పొర 5500 సెల్సియస్ డిగ్రీలతో అది వేడి మండుతుంది. పైన పొర మాత్రమే పొర ఉంటుంది కదా పైన. ఇప్పుడు ఇది వాటర్ అనుకోండి, దీని పై పొర ఉంటుంది. పైన లోపల వాటర్ ఉంటుంది కదా, దీని పై పొర ఉంటుంది. సూర్యుడు కూడా పై పొర ఉంటుంది ఒకటి. ఆ పొర 5500 సెల్సియస్ డిగ్రీలతో మండుతుంటుంది. మన లోపల ఎంత మండుతుందో తెలుసా? సూర్యుడు 15
కోట్ల సెల్సియస్ డిగ్రీలతో మండుతుంటుంది సూర్యుడు. 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ మనకు 40 డిగ్రీల భూమి మీద కొడితే ఉంటే దాని లోపల ఎంతగా మండుతుంటుందో చూడండి. ఇది ఏమిటి? దేవుని ప్రణాళిక. ఇలా మండాలని అన్న ఒక మాట కానీ లోపల పగ 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 మండుతున్నది. దాని వేడికి ఏది తట్టుకోవాలి చెప్పండి? ఏ వస్తువు తట్టుకోవాలి? ఏ మానవుడు తట్టుకోవాలి చెప్పండి? అంత కోలాన్ని, అంత పెద్ద కోలాన్ని దేవుడు చేసినట్టు ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన జ్ఞానం, ఆయన మహత్కార్యం చూడండి ఒకసారి. నేను ఆది అని దేవుడు భూమి ఆకాశంలో సృజించనన్న వచనానికి వాళ్ళు చెప్తున్నా. నేను అర్థమవుతున్నా? దేవుడు ఆది అంది భూమి ఆకాశంలో సృజించను. ఆకాశంలో ఏమేమి ఉండాలి? సూర్యుడు ఉండాలి, భూమి ఉండాలి, సూర్యచంద్ర నక్షత్రం ఉండాలన్నది ఆయన ప్రణాళిక. భూమి మీద ఆయన ప్రణాళిక ఇలా ఉండాలి, సూర్యుని మీద ఆయన ప్రణాళిక ఇలా ఉండాలి అన్నది ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళికకి ఇవి ఏమి తీసుకోకుండా పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. సూర్యుడు భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది తెలుసా? సూర్యుడు ఒక రెట్టు అయితే భూమి ఒక రెట్టు అయితే సూర్యుడు దానికంటే 12,000 రెట్లు పెద్దదండి. ఎంత పెద్దది సూర్యుడు. ఇప్పుడు ఈ చర్చి మొత్తం సూర్యుడు అనుకోండి, భూమి ఎంత ఉండదు తెలుసా? ఈ పెట్టంత ఉంటది. సూర్యుడి దగ్గర భూమి ఎక్కువ వెళ్ళే కొలది భూమి నాశనానికి దగ్గర అవుతుంటది. అంత బగబగ మండిపోతున్నాడు సూర్యుడు. అంటే 1% భూమి అయితే 99% సూర్యుడు. అందుకనే డిస్టెన్స్ దానికి దీనికి ఎంత దూరం ఎందుకు పెట్టావయ్యా అంటే, నీకు ఏమి కాకూడదని ఈ భూమి మీద బతుకుతున్న నా స్వరూపంలో చేసుకున్న ఈ మనుషుడికి ఏమి కాకూడదని భూమికి సూర్యుడికి అంత డిస్టెన్స్ పెట్టాడు దేవుడు, అంత దూరాన్ని పెట్టాడు దేవుడు. ఎందుకు? నువ్వు నేను అంత హ్యాపీగా అంత మంచిగా స్వరూపంలో బ్రతకాలన్నది. అది కూడా ఎలాగా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని అన్నది ఆయన ప్రణాళిక. ఇంత గొప్ప దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు మనిషి ఏ పాటి వాడు అసలు? అర్థమవుతుందా? మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు అసలు మనం ఏ పాటి వాళ్ళం? అంతేకాదు దావీదు భక్తుడు అంటాడు. ఒకసారి చూడండి, దావీదు గారు ఎవరు మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. నీ చేతి పైన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? 3వ వచనం చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు చేతితో చేసిన ఈ భూమిని, సూర్యుని, నక్షత్రాలను, సౌర మండలాలను నీ చేతితో చేసావే. అలాంటి గొప్ప దేవుడు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు? ఇంత గొప్ప దేవుడు నరుసులాంటి మానవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సృష్టిని చేసిన నీ జ్ఞానం ఎక్కడ? నీ పనుల ప్రభావం ఎక్కడ? నీ మహత్కార్యం ఎక్కడ? ఇలాంటి దేవుడు నరుసులాంటి ఏ మంచి మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏ పాటి వాడని మాట్లాడుతున్నాడు దావీదు గారు. కరెక్టే ఆయన మాట్లాడింది, కరెక్టే. ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు ఇంత చిన్న నరుణ్ణి నడుస్తూ సమానం కాదు ఆయనకి. అలాంటి నరుని జ్ఞాపకం చేసుకుంటా ఎంత గొప్ప భాగ్యమోసాలు రచించారు. ఆ గొప్ప భాగ్య సూర్యచంద్ర నక్షత్రం దొరికిందో లేదో నాకైతే తెలియదు కానండి, మానవులు సృష్టించిన మనకు మాత్రం అంత గొప్ప భాగ్యం దొరికింది. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? ఒక మాట కాబట్టి తిరుగుతున్నాయి, పక్కన పెట్టేసేది. కానీ పదే పదే మానవుని చూస్తున్నాడంటే దేవుడు, నువ్వు నేను ఎంత గొప్ప భాగ్యమో నీది నాకు అర్థమవుతుందా? మనకి ఏమన్నా ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో నీ మాత్రం
దేవుడిని బ్రతకాలని ఎంత ఆశ పెట్టాడో మనిషిని చంపాలన్నది కూడా ఆయన చిత్తమే. పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి రాలేదు. ఒకవేళ ఆదాము వాళ్ళు పాపం చేయకపోతే ఆయన చిత్తం ఎలా ఉండేదో తెలియదు, కానీ పాపం చేసిన తర్వాత మానవుడు నశిస్తూ వచ్చాడు. పాపం బ్రతుకులో బ్రతుకుతున్న మనము ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఎప్పుడైతే మన దేవుడి నుంచి దగ్గరకు వచ్చామో చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నది ఆయన ప్రణాళిక. ఈ మధ్య జీవితం ఏదైతే ఉందో, నువ్వు పాపం చేసిన బ్రతుకులో తిరిగి నా దగ్గరకు వస్తావని అంటే మనం ఆ మాట వదిలేసి పాపంలోనే బ్రతుకుతాం. ఆదాము అలాగే చేశాడు. ఈ పండు తినబా అని దేవుడు సెలవిస్తే లేదు ఇలా పండు ఏ పండు తింటా అని చెప్పేసి అవ చెప్పిన మాట విన్నాడు. పాపం వచ్చి నిలబడ్డది. ఈరోజు మరణం సంబంధించింది. మానవుని నైజం చూడు, ఏదైతే వద్దు అన్న పని దేవుడు చెప్పాడో అదే చేస్తాం. ఇది మానవ నైజం, ఇది పాప నైజం. మానవ నైజం ఇది. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది వద్దు అంతే, దానికి మరో మాట లేదు. కానీ దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేస్తాం. ఇది మానవ నైజం. ఎప్పుడైతే దేవుడి మాట వద్దు అన్నదాన్ని నువ్వు చేస్తావో అప్పుడే నీకు మరణం సంభవిస్తుంది, అప్పుడే నీకు మరణం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రతి మానవుడు బతుకున్నాడో వాడిని మరణం ఏరుతుంది. దేవుడు ఆదాము పాపం చేశాడు, ఓకే. మిగతా గ్యాప్ ఏదైతే ఉందో, మనకి మరణానికి జీవానికి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ద్వారా నువ్వు ఏమని చెప్పాడంటే దేవుడు, నువ్వు నీకు న్యాయంగా భయభక్తులకు న్యాయాన్ని దీవించు, నువ్వు నా దగ్గర కోసం ఉన్నానంటే ఈ గ్యాప్ లో మానవుడు చేసిన పని ఏంటో తెలుసా? పాపం. ఈ పాపం చేయడం ద్వారానే మానవుడు దేవుడికి దూరం అవుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను, మీరు ప్రతిరోజు దేవుడి ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నారనుకోండి, దేవుడు ఎందుకు ఉన్నారు అని అర్థం. ప్రార్థన కలిగిన జీవితం మీలో ఉందా, మీరు దేవుడికి దగ్గరగా ఉన్నారు అని అర్థం. ప్రార్థన జీవితం మీలో లేదా, మీరు దేవుడిలో లేదు, దేవుడికి దూరంగా ఉన్నారు అని అర్థం. ఇప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయో మీకు మీరే ఆలోచించుకోండి. ప్రార్థన కలిగిన జీవితం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? లోకానికి దూరం ఉంటాడు, పాపానికి దూరం ఉంటాడు. దేవుడు చేయవలసిన పని ఏదో పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటాడు, పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటాడు. ఇలా లేని మనిషిని అప్పుడే జ్ఞాపకం పెట్టుకో, గుర్తు చేసుకో, నేను దేవుడి యందు లేను, దేవుడికి దూరంగా ఉన్నాను. దేవుడికి దూరంగా ఉన్న మనిషి మరణానికి దగ్గర అవుతున్నాడని అర్థం. ఇంత గొప్ప దేవుని ప్రేమ మన ఎందుకు నిలిచి ఉన్నదంటే మనం ఎంత భాగ్యం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా నువ్వు నేను మారలేదు అని అంటే మనం ఎంత మూర్ఖులమో అని అంటారు. మీరు ఆలోచించమంటాడు ఆయన. ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఆ భాగ్యాన్ని వదులుకోకూడదు అసలు. నేను ఇప్పటివరకు చెప్పింది రెండే అండి. ఒకటి భూమి గురించి, సూర్యుని గురించి మాత్రమే చెప్పిన. ఇంకా చంద్రుడి గురించి ఉంది, నక్షత్రాల గురించి, సౌర మండలాల గురించి చెప్పాలి. ఇంకా ఆకాశములు చెప్పాలి. ఆకాశములు 3 ఆకాశములు, ఈ ఆకాశముల గురించి కూడా చెప్పాలి. ఇవన్నీ చేసేది ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు అన్న రిఫరెన్స్ కూడా మీకు నేను చూపించాలి. లేదనుకో ఇవన్నీ రిఫరెన్స్ చూపించలేదు ఎలా అన్న ఆలోచన కూడా వస్తుంది. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదండి. నేను చెప్పేది ఏంటంటే కలిగిన కొద్ది సమయం మనకు దేవుడు ఇచ్చాడు. ఈ కొద్ది సమయంలో ఇప్పటికైనా మారండి. ఇప్పటి వరకు దేవుళ్ళు లేవేమో పాపం చేస్తూ లోకంలో బ్రతుకుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. మనకి ఇదే తగిన సమయం, మార్పు చెందడానికి సమయం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏవేవో జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన సూచనలు అన్ని దగ్గరికి జరుగుతున్నాయండి. మనిషి మారకపోతే మరణాలు రేపు ఎత్తబోయే సంఘం ఎత్తబోయే సమయంలో నువ్వు విడబడతావు. విడబడితే నీ యొక్క పరిస్థితి చాలా ఘోరం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎత్తబడితే ఆయనతో ఉంటావు, విడవబడ్డావా చస్తావు, నరకంలో ఉంటావు. గుర్తు పెట్టుకోండి, జాగ్రత్త. ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని, ఆయన ప్రేమని ఎప్పుడు మిస్ అవ్వకండి. ఆయన ఇంకా ప్రేమ చెప్తున్నాడంటే మన ఆయన ఏదో కృప కలిగి ఉన్నాడు, మారాలని మనకు అవకాశం ఇస్తున్నాడు తప్ప ఆయన చేతగాని వాడని కాదు. గుర్తుపెట్టుకోండి. నాకేం కాదులే, ఇంకా రాకడే ఇంకా సమయం ఉంది నేను అనుకోవచ్చు. రాకడే పెద్ద సమయం లేదు. మేబీ మన జనరేషన్ లోనే రాకడ జరగవచ్చు. రాకడ మన సమయంలోనే జరగవచ్చు. జ్ఞాపకం పెట్టుకోండి.
ఇంకా ఎవరైనా కానీ మారు మనసు పొందలేదా? మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, దేవునిలో ఉండండి. ఇంత గట్టిగా ఎందుకు నొక్కు చెప్తున్నా అంటే ఈ లోకంలో జరిగే పరిస్థితులు అలా ఉన్నాయి. రెండవ రాకడ జరిగిన సూచనలు ఏమైతే చెప్పాడో దేవుడు అవి పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. కాబట్టి మేలుకొని ముందుగానే దేవుడు ఏ ఆలోచనలు ఏ సూచనలు రాకడానికి ముందుగా జరిగాయో మీరు నిర్ణయం తీసుకోండి. ఎలా బ్రతకాలి? నేను పాపంలో ఉండాలా, పాప లోకంలో ఉండాలా, లేదంటే నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుడిలో ఉండాలన్నది మీ నిర్ణయం. ఫస్ట్ నువ్వు చర్చికి రాండి, వాక్యం వినండి. మారు మనసు కలగజేసేది ఆయన. నువ్వు మారాలంటే మారలేవు. ఫస్ట్ చర్చికి వచ్చి ఆయన వాక్యం వినండి. నేను మారాలి దేవో, నాకు మారు మనసు కలిగించండి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మారు మనసు కలగజేస్తాడు. ఆయనలో జీవించాలని నీకు మనసు ఇస్తాడు. మారు మనసు పొందండి. లోకంలో ఈ లోకం శాశ్వతం కాదండి. మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మరణమే మనకు లాస్ట్ చివరి దశ కాదు. మరణం తర్వాతనే అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది మనకు. అర్థమవుతుందా? మరణం తర్వాతనే మనకు అసలైన జీవితం. నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తావో ఆ జీవితానికి తగ్గట్టే నీకు ప్రతిఫలం రేపు తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. ఇక నా ఇష్టం నేను లోకంలో పడి తిరుగుతానంటే తిరిగేసే. దేవుడు రేపు తీర్పు రావడానికి నరకంలో పడితే ఆయన ఏం చేయాలో తెలుసు. ఇప్పటికైనా మారు మనసు ఎవరైనా ఇందులో ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా మారు మనసు పొందుకోకుండా లోకంలో పడి తిరుగుతున్నట్టయితే సమయం లేదు, ఆలోచించుకో. ఇంకా మిగతా విషయాలన్నా ఎప్పుడన్నా వచ్చిన తర్వాత అప్పుడు చంద్రుడి గురించి, నక్షత్రముల గురించి, సౌర మండలాల గురించి, ఆకాశంలో గురించి వివరిస్తాను. సమయం లేదు. నాతో పాటు దైవజనుడు ఉన్నాడు, ఆయన కూడా సమయం ఇద్దాం. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించుకున్నాడు.